అనేక మంది జనం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక కార్యక్రమం లాగా, ఒక నిరసన లాగా, ఉద్యమం లాగా బయలుదేరిన సమయంలో చివరికి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఉద్యమం బాగా ఉధృష్టమయ్యేటట్టుందని ఏం చేసిందంటే వాళ్ళ మీద కాల్పులు జరిపించింది. ఎవరైతే నిరసనకు ఉద్యమాలకు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి కాల్పులు జరిగింది. ఆ కాల్పుల్లో 5 విద్యార్థులు మరణించడం జరిగింది. ఆ విద్యార్థులు ఎప్పుడు మరణించారంటే ఫిబ్రవరి 21, 1948. అలా చనిపోయిన తర్వాత ఆ ఉద్యమం అంతా తాగల. ఇంకా అనేక మంది బంగ్లాదేశీలు ఏకమయ్యి ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంటే చివరికి పాకిస్తాన్ ప్రభుత్వం దిగొచ్చి బెంగాలీ భాషను అలాగే ఉర్దూ భాషను ఆ రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషగా, అలాగే మన రాజ్యాంగంలో ఒక రాష్ట్ర భాషగా కూడా ప్రకటించింది. అలా ప్రకటించి ప్రాణత్యాగం చేసిన తర్వాత మనకి ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అనేది మనం జరుపుకోవడం అనేది జరిగింది. అలా జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బంగ్లాదేశ్ స్వతంత్ర బంగ్లాదేశ్గా ప్రకటించుకొని వాళ్ళ బెంగాలీ భాషనే వాళ్ళ ప్రాంతీయ భాషగా ప్రకటించుకుంది. అలా ప్రకటించుకున్న తర్వాత అందరికీ భాషా సంస్కృతి ప్రాముఖ్యతను తెలియజేయాలని చేసి చివరికి యునెస్కో మనకు ఫిబ్రవరి 21వ తారీఖున 1999 ఫిబ్రవరి 21వ తారీఖున ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించడం అనేది జరిగింది. కనుక ఎవరైనా సరే ఉంటారు, చిన్నతనం నుంచి ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీషు మీకు పెద్ద కష్టమేం కాదు. అందువల్ల ఆ సౌలభ్యాన్ని మీరు తప్పనిసరిగా కొంచెము బాగా ఉపయోగించుకోండి. ఖాళీ సమయంలో తప్పనిసరిగా మీరు ఆ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లో ఉన్న పదాల యొక్క అర్థాలు కానీ, వాక్యాల యొక్క అర్థాలు కానీ ఇవన్నీ చిన్నతనం నుంచి బాగా నేర్చుకుంటే మాతృభాషలో కానీ ఇతర భాషలో కానీ నేర్చుకోవడం అనేది చాలా సులభతరం అవుతుంది. అందువల్ల తప్పనిసరిగా మీరందరూ ఈ మాతృభాషని ఎప్పుడు విడవవద్దు, అలాగే మాతృభాషను ఎప్పుడు మీరు మరవవద్దు. తప్పనిసరిగా మీరందరూ మాతృభాషలో పట్టు సాధించండి. మిగతా భాషలో సులువుగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తల్లి భాష, తల్లి గర్భం నుంచే తన యొక్క జీన్స్ ద్వారా మనకి ఈ భాష అనేది మనకి అప్పటి నుంచే వస్తుంది, తల్లి గర్భం నుంచే. అందువల్ల తప్పనిసరిగా మనకి మాతృభాషలో మీరు ఎప్పుడైతే పట్టు సాధిస్తారో, చాలామందిని నేను చూస్తూ ఉన్నాను, ఇంత మటుకు మాతృభాషలో పట్టు లేదు. ముందర మాతృభాషలో పట్టుంటే ఏ భాష అయినా కానీ ఇతర భాషల్లో కానీ పట్టు సాధించడానికి నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా మీరందరూ మాతృభాష పట్ల ఎక్కువ ప్రేమ, అభిమానము చూపించాలా. అందులో మన భాషలో ఉన్న గొప్పతనాన్ని మీరు చిన్నతనం నుంచి నేర్చుకోవాలి. ఈ భాషలో ఉన్న తీయదనం అంటే ఇందాకే చెప్పిన ప్రాస, మన భాష ప్రపంచంలో ఏ భాషకు లేని ప్రాస అనేది మన ఈ భాష తెలుగు భాషకే బాగా మాధుర్యంగా ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా మీరు హిందీ నేర్చుకోవాలన్నా, లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, ఏ భాష అయినా నేర్చుకోవాలన్నా ముందర ఏ భాషలో పట్టుండాలంటే మాతృభాషలో పట్టుంటేనే ఇతర భాషలు వస్తాయి. అందువల్ల తప్పనిసరిగా మీరు మాతృభాష అనేది చిన్నతనం నుంచి బాగా నేర్చుకోండి. పక్కింటి వాళ్ళు కానీ మీ మిత్రులు కానీ ఇంగ్లీష్ భాష నేర్చుకుంటున్నారని, ఇంగ్లీష్లో బోధన నేర్చుకున్నారని ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ అనేది ప్రవేశపెట్టింది. ఆ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లో ఒక పేజీ ఇంగ్లీష్ ఉంటుంది, రెండో పేజీ కుడివైపు పేజీ అయినా ఏ భాష ఉంటుంది? తెలుగు భాష ఉంటుంది. అందువల్ల మీరు ఖాళీ సమయంలో మీరు ఏదో ఇంగ్లీష్ మీడియం నేర్చుకోలేదనే బాధ అవసరం లేదు.